జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమల తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దైవ దర్శనం కూడా చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానంటూ చంద్రబాబు చెప్పడం, అంతేకాకుండా పరదాలు పూర్తిగా ఇంకొకసారి ఈ పరదాల ఫార్మాట్ అనేది ఉండకూడదు, ప్రజలకు ముఖ్యమంత్రి చేరువగా ఉండేటువంటి పరిస్థితి కల్పించాలంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కీలకమైనటువంటి ఫైళ్ల పైన ఛార్జ్ తీసుకోగానే సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో తన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, గతంలో కంటే కొత్తగా ఈసారి చంద్రబాబుని చూడబోతున్నామా, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే సార్. సో చంద్రబాబు గత 3 టర్మ్స్ సీఎంస్ కంటే ఈసారి ఏమైనా కొత్తగా డిఫరెంట్గా కనపడేటువంటి అవకాశం ఉందా, లేకుంటే అలాంటి చంద్రబాబునే మరలా మనం చూస్తామా? ఈసారి కనిపించడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగినటువంటి విధానం కానీ, ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్దుబాట్లు, కూటమి కట్టేటువంటి విషయంలో జరిగిన పరిణామాలు, ఒక ఎమోషనల్ పర్సంటేజ్ అనేది ఈసారి ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఆల్రెడీ ప్రధానమంత్రిని ఆలింగనం చేసుకునేటువంటి క్రమంలో ఆయన ఆల్మోస్ట్ కంటతడి పెట్టారు. ఎందుకంటే ఆయన చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు ఒక స్థాయి చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మిగతా వాళ్ళు ఎదుర్కోలేదా అని చెప్పారంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడతారు. 16 నెలలు ఆయన టార్చర్ పెట్టారు, ఇవన్నీ కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా అవన్నీ కూడా కష్టపడి దాటుకొని వచ్చినందుకే ప్రజలు ఒక గౌరవంతో పదవి ఇచ్చారు. కానీ దాన్ని ఎలా ఉపయోగించారనేది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఆయన మొదటిసారి పదవి తీసుకున్నప్పుడే ఒక 4 ఏళ్లలోనే ఆయన స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ లోకల్ ఇండియన్ పొలిటీషియన్స్ ఎవరితో కూడా ఆయన కంపీట్ చేసేటువంటి స్థితిలో అప్పుడు లేరు. ఆయన ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థి అనేటువంటి చర్చ జరిగింది. ఎప్పుడు 1997, 98, 99 ఆ టైంలోనే. అసలు మన దేశానికి బిల్ గేట్స్ని తీసుకురాగలమా, బిల్ క్లింటన్ని తీసుకురాగలమా అనుకునే రోజునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ చేసినటువంటి పనులు ఆ జనరేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది కళ్ళారా చూశారు. కాబట్టి ఆ రేంజ్ వేరు ఉంటుంది. పర్సన్ ఆఫ్ ద ఇయర్, చాలా పెద్ద పెద్ద ఫోర్బ్స్ జాబితాలో నామినేట్ అయినటువంటి సీఎం, ఇండియన్ సీఎం, ఇటువంటి ఎవరికి రాల, అటువంటి క్రెడిట్స్ ఎవరికి రాల. కాబట్టి ఆ రకమైనటువంటి స్థాయిని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో ఆయన ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టేటువంటి పరిస్థితి అంటే రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి, రాజకీయంగా ఆయన్ని ఎదుర్కొని ఉంటే పరిస్థితి అలా ఉండేది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర్ రెడ్డి మనం చాలా ఎపిసోడ్స్ చూసాం. అది పెద్ద హిట్ సిరీస్ అనమాట. 99లో ఆయన పోటీ చేసి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి రాజశేఖర రెడ్డి సవాల్ చేస్తే ఆయన ఓటమి పాలయ్యాడు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 2004లో గెలుస్తారా గెలవరా అన్నప్పుడు సేమ్ ఇదే పద్ధతిలో కూటమి కట్టి చంద్రబాబు నాయుడిని ఓడించారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. సో అటువంటి రాజకీయ ఒక దశలో ఎంఎస్ఆర్ గారు చెప్పారు, ఎం సత్యనారాయణరావు గారు పీసీసీ చీఫ్గా, మీ ఇద్దరు కొట్టుకోవద్దు, మీ ఇద్దరు రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు, మీ ఇద్దరు కలిసి పనిచేస్తే ఇంకా అద్భుతాలు చేయొచ్చు రాష్ట్రం అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళ కొట్లాట కూడా రాజకీయ పరంగానే ఉండేది, బయట కూడా వాళ్ళు కలిసేది, ఇద్దరు కలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా మనం అప్పుడు చూసాం. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు అలా లేదు. ఎప్పుడు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కలిసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే పర్సనల్గా వెళ్ళిపోయింది మొత్తం. ఆ గేమ్ అంతా కూడా పర్సనల్గా వెళ్ళిపోయింది. దానికి 100 కారణాలు ఉండొచ్చు. ఇటీవల నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో చేమ చిట్టుకుమంటే కూడా చంద్రబాబు కారణం అని చెప్పారు. డైరెక్ట్గా వాళ్ళు అడిగారు కూడా, మీ ఇంట్లో మీ చెల్లెళ్ళ గొడవ చూసినా ఏది చూసినా చంద్రబాబు నాయుడే కారణం అంటే ఆశ్చర్యంగా ఉంది అంటే కూడా ఆయన మళ్ళీ అదే రీజన్ చెప్పాడు. కాబట్టి ఇక దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు బాధ్యతల స్వీకారం సందర్భంలో ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడింది. అంటే ఈ పదవిని ఈసారి, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ రాజకీయ జీవితంలో చివరి దశకు వచ్చేసారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు ఉండరు అనేటువంటి ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఆరోగ్యం విషయంలో కాస్త నియమనిష్టలు పాటిస్తారు కాబట్టి ఆయన ఇంకా అలాగే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి అలాగే కనిపిస్తున్నారు నిజం చెప్పాలంటే. సో ఆ స్పిరిట్తో ఆయన ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటికీ కూడా ఒక మందు రాయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక పకడ్బందీ వ్యూహంతో, స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్ళడం కోసమే సంకల్పం చేసుకున్నారు. పైగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి విధానం కూడా, దేశానికి ప్రధానమంత్రి, దేశానికి హోంమంత్రి, కీలకమైనటువంటి శాఖలు నిర్వహించే 2-3 మంత్రులు, 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత జనాదరణ కలిగినటువంటి కథానాయకులు,
వీళ్ళందరి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దీనికంటే మించింది ఇదంతా మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సినిమాగ్రాఫ్ అది కాకుండా బ్యాక్ ఎండ్లో నడిచినటువంటి విషయం ఏంటంటే కనీసం 7-8 దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్, హై కమిషనర్స్ వీళ్ళందరూ వచ్చారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రమాణ స్వీకారాలు చేశారు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని మొత్తాన్ని కూడా ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పోయినటువంటి క్రెడిబిలిటీని రేపు రావాలంటే భయపడేటువంటి పరిశ్రమలను కానీ దేశ విదేశాలకు చెందినటువంటి కంపెనీలను కానీ ఆహ్వానించాలంటే ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించాలి. సో ఆ సంకల్పంతో ఆయన ఇది చేశారు. దానికి తగ్గట్టుగానే కొన్ని ప్రణాళికలను ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీపీసీఎల్ పెద్ద వెంచర్ ఉత్తరప్రదేశ్లో పెట్టాలా, గుజరాత్లో పెట్టాలా, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలా అనే డిస్కషన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ సూటబుల్ ప్లేస్ అనేటువంటి కన్క్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఫేవర్గా ఉంటారు. అటువంటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వదిలిపెట్టరు. గతంలో మనం చూసాం కియా మోటార్స్ లాంటి దాన్ని రాష్ట్ర విభజన తర్వాత తీసుకురాగలిగారు కదా. పక్కనే ఉన్నటువంటి తెలంగాణతో అటుపక్కన ఉన్నటువంటి తమిళనాడుతో పోటీపడి ఆంధ్రప్రదేశ్లో అది కూడా వెనకబడినటువంటి అనంతపురం జిల్లాలో పెట్టించగలిగారు కదా. సో అందుకని ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గటువంటి కార్యాచరణను ఆయన సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు తొలి 5 సంతకాలు కూడా చూస్తే ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అది కీలకమైనటువంటి నిర్ణయాలు. ఇప్పుడు మొదటి సంతకం మనం అందరికీ తెలిసిందే, మెగా డిఎస్సి 15,000 పోస్టులతో భర్తీ చేయాలి. లాస్ట్ 4 ఏళ్ల నుంచి అసలు ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో వేసిన డిఎస్సి తప్పితే మళ్ళీ డిఎస్సి పడలా. ఎలక్షన్స్ ముందర ఏదో హడావుడి చేశారు, కోర్టు కారణాలతో అది కూడా ఆగిపోయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది. తర్వాత రెండో సంతకంగా చూస్తే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందారు. సో అది క్లియరెన్స్. అది ఏంటంటే అసెంబ్లీ ద్వారానే దాన్ని రిపీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ సెషన్లోనే దాని మీద తీర్మానం చేస్తారు. అంటే ఫైల్స్ని ఫార్వర్డ్ చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు. సో ఇవన్నీ కూడా ప్రొసీజరల్గా చేయాల్సినటువంటి ప్రక్రియని బ్యూరోక్రాట్స్ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే మూడో సంతకం చూస్తే కనుక ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఇది పెన్షన్స్ స్కీమ్కి సంబంధించి మేము పెంచుతామని చెప్పిన అన్నారు. 3 నెలల బకాయిలను కూడా కలిపి మేము జూలై నెల ఫస్ట్ వారంలోనే ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పారు. సో అది ప్రజలకి చేసేటువంటి క్రమంలో మూడో సంతకం చేశారు. ఇంకా 4వ సంతకానికి సంబంధించి అయితే అన్న క్యాంటీన్ల పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అన్అఫీషియల్గా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న క్యాంటీన్లు నడిపించారు. మంగళగిరిలో లోకేష్ గారు కావచ్చు, ఇప్పుడు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సవిత గారు 1 ఇయర్ నుంచి ఆమె కాన్స్టిట్యున్సీలో అన్న క్యాంటీన్ నడిపించారు. ఎందుకంటే 5 రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టి పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నటువంటి క్రెడిబిలిటీ అన్న క్యాంటీన్కి వచ్చింది. పేరు మార్చినా ఇంకో రకంగా పెట్టినా వేరే చేసినా ఓకే, కానీ మొత్తానికి దుకాణం బంద్ చేసినటువంటి పరిస్థితి వలన గత ప్రభుత్వం ఈ విషయంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచి పథకాలను కొనసాగించండి ప్రజలు కోరుకుంటున్నారు కదా. అదే క్రమంలో 5వ సంతకం కూడా కీలకమైనటువంటి సంతకం. స్కిల్స్ అసెస్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా మీటింగ్స్లో చాలాసార్లు చెప్పారు. ఏ పని చేయాలంటే ఎటువంటి స్కిల్ మీకు ఉండాలి, అసలు మీకున్న స్కిల్స్ ఏంటి, మీకున్న స్కిల్స్కి ఎటువంటి పనిని మేము ఇక్కడ ప్రొవిజన్గా కల్పించగలుగుతాం అనేటువంటి దాని మీద అటు గవర్నమెంట్కి ఇటు ప్రజలకి కూడా ఒక అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్కిల్స్ అసెస్ చేపడతా ఉన్నారు. సో 5వ సంతకం దాని మీద పెడుతున్నారు. ఈ 5 సంతకాలు పెట్టేశారు కాబట్టి అవి ఆచరణ రీత్యా కూడా దానికి కావాల్సినటువంటి బ్యూరోక్రటిక్ ప్రొసీజర్ని అధికారులు అమలు చేసుకుంటూ వెళ్తారు. సో ఒక ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారనేది సంకేతం. సో ఈ కార్యక్రమాలు నిర్వహించే ముందర ఆయన దైవ దర్శనం చేసుకున్నారు. ఇంతకు ముందర ఎప్పుడు లేనట్టుగా కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో అపచారం జరిగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయనే దానికి నిదర్శనమే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చెప్పారు. పూర్తిగా పక్షాలను చేస్తాం, తిరుపతిని మరలా అన్ని ప్రసాదాలు కానీ ఇవన్నీ కానీ పూర్తి స్థాయిలో మేము సమీక్షించి పద్ధతి ప్రకారం నడిపించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మొదట్లో అంత భక్తి ఉండేది కాదు నాకు తెలిసినంతవరకు. అంటే ఆయన 99 అంతకు ముందర 95లో ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో గుళ్ళు గోపురాల గురించి అంత ఎక్కువ మాట్లాడేవారు కాదు, చేయాల్సిన పనులు చేసేవాళ్ళు. అయితే 99లో బహుశా రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తిరుపతిలో మహాగోపురం నిర్మాణం అని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు. అది కూడా ఏంటంటే ఏదో తిరుపతిని నాశనం చేసేటువంటి ఉద్దేశంతోనే ఇంకోటని కాదు. అప్పటికి బాగా ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విస్తరణ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్మాణాలు. అంతకుముందు ఇంకా ఇరుగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. చుట్టుపక్కల ఉన్నటువంటి గుడి ఎదురుగానే ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపాన్ని తొలగించి మహాప్రాకారాన్ని నిర్మించాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఆయన గవర్నమెంట్ టీటీడీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే క్రమంలో కొంతమంది స్వామీజీలు వ్యతిరేకించారు, కొంతమంది అనుకూలంగా మాట్లాడారు. కంచి కామకోటి పీఠాధిపతి కూడా వచ్చారు. చివరికి చిన్నజీర స్వామి కూడా అక్కడ వైఖానస
పాంచరాత్ర సాంప్రదాయాల ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియల మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది ఆ రోజుల్లో. అయినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు మహాగోపురాన్ని నిర్మించి ఇప్పుడు ఉన్నటువంటి గోపురాలు ప్రాకారాలు కాకుండా మహాప్రాకారాన్ని నిర్మించడం ద్వారా దాన్ని విస్తృతి పెంచాలి అని ఒక ఆలోచన చేశారు. అయితే అది ఆ క్రమంలో ఎప్పుడైతే 1000 కాళ్ళ మంటపాన్ని కూల్చి ఇదైందో ఆయనకు అంతా నెగిటివ్ ఫ్యాక్టర్సే వచ్చినాయి. తర్వాత ల్యాండ్ మైన్ పేల్చి నక్సలైట్స్ అటాక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సో ఆ క్రమంలో ఆయన అధికారాన్ని కోల్పోయారు. అది అందరికీ తెలిసిందే. తిరుమల విషయంలో రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమల 7 కొండలు అని చెప్పని ఎక్కడ రాసి ఉంది, 2 కొండలు సరిపోవా అని కామెంట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ చర్చ జరుగుతుందంటే టీటీడీ టికెట్ల మీద బొమ్మలు కనిపించాయి. శ్రీవాణి టికెట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ నడుస్తుంది. 10,500 రూపాయలు పెట్టి మీకు దర్శనం ఇస్తామని చెప్పని 500 రూపాయలకు మాత్రమే రిసీట్ ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఎటుపోతున్నాయనేది తెలియట్లేదు, దాని మీద నడుస్తుంది. అలానే టీటీడీ నిధుల్ని ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారాన్ని కుదవబెట్టారనేటువంటి గతంలో పింక్ డైమండ్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా రాద్ధాంతం జరిగింది. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఏ ఆధారాన్ని బయటపెట్టలేదు. ఇవన్నీ బహుశా ఆయన మనసులో ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మనసులో. అందుకనే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చాలా డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విషయంలో చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని స్వామివారి దగ్గర, పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనం అయిన తర్వాత బెజవాడ దుర్గమ్మకు కూడా దర్శనం చేసుకున్నారు. సెక్రటేరియట్కి వెళ్ళి బాధ్యతల స్వీకారం, ఫైళ్ళ పైన సంతకం ప్రక్రియలు ఆయన పూర్తి చేశారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సంస్కరణల కోసం ఆయన ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి. ఏవైతే ప్రజలకు మాట ఇచ్చారో, ఇప్పుడు బలహీనమైనటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా 11 మంది సభ్యులే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా రకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని మేనేజ్ చేయడంలో కానీ, ప్రజల్లోకి తన వాదనను బలంగా వినిపించడంలో కానీ టీడీపీ కంటే మెరుగ్గా చేస్తున్నారనేటువంటి చర్చ మనం చాలాసార్లు చూసాం. ఇంకొక కీలక అంశం, చంద్రబాబు చెప్పినట్టే మేము ప్రతీకార రాజకీయాలకు వెళ్ళాం, పూర్తిగా అభివృద్ధిమైన ఫోకస్ చేస్తామని ఆయన చెప్పిన మాటకు అనుగుణంగానే ఒక స్టెప్ కూడా తీసుకున్నారు. బడి పిల్లలకు ఏదైతే స్కూల్ కిట్ల పైన జగన్ బొమ్మతో ఉన్నటువంటి కిట్లు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రింట్ చేసినవి, వాటన్నిటి ప్లేస్లో మరలా కొత్తవి ప్రింట్ చేయకుండా డబ్బులు వేస్ట్ కాబట్టి వాటిని పంపిణీ చేయండి అన్నటువంటి ఒక ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద అని చెప్పని ఒక స్కీమ్ పెట్టి దానిలో పెట్టే పేపర్లకి చుట్టే రేపర్లకి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైఎస్ఆర్సీపీ రంగులు ఇవే పెట్టుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు అవన్నీ తీసేసి రాష్ట్ర ప్రభుత్వ సింబల్, పూర్ణకుంభంతో ఉన్నటువంటి సింబల్ పెట్టాలని ఆల్రెడీ అవి ప్రింట్ అయిపోయి బయటకు కూడా వచ్చేసినాయి. అంటే రేపు జగనన్న గోరుముద్ద అని ఏదైతే పెట్టారో దానికి ఇచ్చే చిక్కీలు అనమాట అవి. పల్లి పట్టీలు అంటాం కదా, ఆ పల్లి పట్టి పప్పు చెక్కలు అంటారు. ఆ పప్పు చెక్కలకు సంబంధించిన కవర్ల పైన వేసిన బొమ్మలను కూడా అయితే అది చాలా ఎక్కువ కాస్ట్తో కూడినటువంటి వ్యవహారం. ఇప్పుడు అవి ఇంకా ప్రింట్ కాలేదు కాబట్టి వీటిని వెంటనే డిజైన్ మార్చేశారు. కానీ ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాలు ఏవో ఉన్నాయి, స్కూల్ బ్యాగులు అవన్నీ కూడా ఆల్రెడీ అవి కొన్ని 100 కోట్ల రూపాయలు దానికి నిధులు రిలీజ్ అయిపోయినాయి. అవన్నీ రెడీ అయిపోయి డెలివరీ చేయడానికి, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అన్ని ప్రింటింగ్ వేసేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఆపినా మార్చినా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా వాటి డిస్ట్రిబ్యూషన్ చేయాలా వద్దా అనే దాని మీద క్లారిటీ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలని ముందుకు జరిపేసి పెట్టుకున్నారు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుందా లేదా అనేటువంటి డైలమా ఉంది. ఒక విధంగా గతంలో మనం చూసాం, స్టాలిన్ డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే స్కూల్ బ్యాగులకి వాటికి సంబంధించి జయలలిత ఫోటోలు అవి ఉన్నాయి. అప్పటికి ఆమె చనిపోయారు కాబట్టి ఆమె ఫోటో ఉంటే పర్లేదు డిస్ట్రిబ్యూట్ చేసేయండి అన్నారు. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, వీళ్ళకి ఇది చేయడానికి కూడా చేత కాదు, మా జగనన్న తెచ్చిన బ్యాగులే ఇచ్చారు, మా జగనన్న ఇచ్చిన పుస్తకాలే ఇచ్చారని మళ్ళీ అది ఒక పాట పాడతారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే అవి దుర్వినియోగం కాకూడదు, నిధులు దుర్వినియోగం జరగకూడదు. ఎందుకంటే అన్ని పుస్తకాలు అన్ని బ్యాగులు రెడీ చేసాయంటే కనీసం 200-300 కోట్లు ఖర్చు లేకుండా జరిగేటువంటి ప్రక్రియ కాదు అది. అదంతా ఎవరి సొంత డబ్బు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయల నుంచి తెచ్చిన డబ్బు కాదు, రాజశేఖర రెడ్డి గారు రాసిన వీలునామాల నుంచి కేటాయించిన డబ్బు కాదు, అది జనం సొమ్ము. ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాని మీద వాళ్ళ బొమ్మ వేసుకుంటే కనుక అది ప్రజలకి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందర లేదు ఆ పిచ్చి, ఈ మధ్యకాలంలో పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో సీఎంగా ఉన్న సందర్భంలో కూడా CMEY అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ యోజన అని చెప్పని, ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉండేది. సో దానికి కూడా చీఫ్ మినిస్టర్ని పేరు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టుకోవాలి.
ఈ మధ్య వచ్చినటువంటి విధానాలు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఈ విషయంలో పేర్ల విషయంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్నే తప్పుపట్టాల్సి ఉంటుంది. ప్రతిదానికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ 2 పేర్లు తప్పితే వేరే పేర్లు లేకుండా ఆయన చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ పేరు ఎందుకని ఎన్టీఆర్ పేరు చంద్రన్న పేరు పెట్టుకుంటామని చెప్పని వాళ్ళు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక చిన్న పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్నిటికీ ఆయన పేర్లే పెట్టుకున్నారు ఆయన. సో ఇదొక దౌర్భాగ్యకరమైనటువంటి సంస్కారం. అది ఆ సంస్కారాన్ని మార్చుకొని సంస్కరించకపోతే కనుక రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసినట్టు అవుద్ది. ఇక్కడ క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, అలానే కొత్త ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి దశ ఇది. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలే రాబోయేటువంటి 3-4 ఏళ్ల భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియను కూడా డిసైడ్ చేసేది ఇవే. ఇప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచించారంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాలు యువకుడని ఒక అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒక డైనమిక్ విజన్ను చూపించాడు దేశానికి మొత్తానికి. అది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కానీ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి ఐటీ రెవల్యూషన్ ఇవన్నీ కూడా అది ఫాలో అయ్యి తర్వాత అన్ని రాష్ట్రాలు వెళ్ళినాయి. మధ్యప్రదేశ్ ఫాలో అయింది, గుజరాత్ ఫాలో అయింది, కర్ణాటక అంతకు ముందరే ఉంది, మహారాష్ట్ర దాన్ని ఇంకొంచెం స్పీడప్ చేసింది. సో ఆ ఇన్స్పిరేషన్ ఆ టైంలో క్రియేట్ అయింది. ఇప్పుడు యువకుడిగా జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైనా కొత్త పందాన్ని ఆవిష్కరిస్తే అనుకున్నారు. ఆయన బటన్ నొక్కడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏమైనా చేస్తుంటే బాగుండేది. ప్రజలను విడదీసే రాజకీయాలు కులాల ద్వారా, ప్రాంతాలను విడదీసేటువంటి రాజకీయాలు రాజధానుల ద్వారా, వీటి ద్వారా వెళ్ళారు కాబట్టి ఆయనకి గట్టి సమాధానం ప్రజలు చెప్పారు. కానీ ఇప్పుడు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని లేదు. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పేరు చెప్తాను కన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అగ్రిమెంట్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి సాహసం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా ఒక రాజధాని కట్టాలి. రాజధాని కట్టాలంటే డబ్బులు కావాలి. ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి డబ్బులు కావాలి. ఉన్నటువంటి అప్పులు పూడ్చడానికి డబ్బులు కావాలి. సో వీటన్నిటిని కూడా ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణను ఏ విధంగా అవలంబించాలి, ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చుకోవాలి, అభివృద్ధికి వేయాల్సినటువంటి బీజాలపైన ఎటువంటి వ్యూహం అనుసరించాలి, ఈ 3 అంశాలని మేళవింపు చేయడం ద్వారా ఈ సంస్కరణల పందాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం కొంతవరకు తెరిపిన పడేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఇదే ఇబ్బందిలో ఇంకా మరికొంతకాలం కొనసాగితే కనుక పెద్ద సంక్షోభంలోకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు ఈసారి సరికొత్తగా తన పాలనా పంతాన్ని చూపించబోతున్నట్టు కనపడుతుంది. అనేక సంస్కరణలు అదేవిధంగా తన అనుభవాన్ని జోడించి ఈసారి తీసుకునేటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఏ రకంగా మలచబోతాయో వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.